సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. ముంబై నుంచి భువనేశ్వర్కు వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో నిండిపోయింది. కూర్చోడానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అటు ప్రయాణికులు వాపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. సంక్రాంతి ఎఫెక్ట్తో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రధానంగా ప్రతి ఒక్క రైల్లో కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్లే కోనార్క్ ఎక్స్ప్రెస్ దగ్గర సంబంధించి ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా జనరల్ బోగీలు మాత్రం కాలు తీసి కాలు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఒకసారి లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వికలాంగులు చిన్నపిల్లల పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉందని చెప్పుకోవాలి. మన ప్రతి ఒక్క బోగిలో కూడా ఇదే పరిస్థితి. కొందరు రద్దీ నేపథ్యంలో వారి ప్రయాణాలు కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొత్తం లాంగ్ రూట్లు, ప్రధానంగా విజయనగరం వెళ్ళే ఈ ట్రైన్స్ ఎక్కువగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళడానికి వెళ్తున్నారు. దీంతో రైళ్లు సంబంధించి రద్దీ ఉన్న నేపథ్యంలో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఎవరు చూసినా మహిళలకు సంబంధించి ప్రయాణికుల పరిస్థితి, చిన్నపిల్లలకు సంబంధించి తీసుకొని వచ్చిన ఫ్యామిలీల పరిస్థితి కూడా మరీ ఇబ్బందికరంగా ఉందని చెప్పుకోవాలి. మనం లోపల కూడా మొత్తం చూస్తున్నాం. అన్ని సంబంధించి జనరల్ బోగిల సంబంధించి పరిస్థితి ఇదే విధంగా ఉంది. మొత్తం అంటే ప్రతిసారి సంక్రాంతి సంబంధించి ఫెస్టివల్ నేపథ్యంలో చాలా వరకు రైల్వే ప్రత్యేకంగా ట్రైన్స్ సంబంధించి కూడా స్పెషల్ ట్రైన్స్ సంబంధించి ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం కొంత రైళ్లు సంబంధించి తక్కువగా ఏర్పాటు చేయడం వల్లనే రద్దీ సంబంధించి తీవ్రత ఎక్కువగా ఉందన్నది కూడా ప్రయాణికులకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒకసారి లోపల కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తున్నా. లాంగ్ సంబంధించిన ట్రైన్ ఇది లోపల కూడా పూర్తిగా ఇబ్బందికరంగా ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపల కూడా చాలా మంది ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఎట్లుంది? హైదరాబాద్ నుంచి. ఎట్లుంది ట్రైన్ల పరిస్థితి? ట్రైన్లో ఖాళీ లేదు సార్, అసలు చాలా ఇదిగా ఉంది. ఖాళీ లేకుండా ఏదో ఒకళ్ళు కూర్చొని మీద కూర్చొని చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. సంక్రాంతి టైంలో ట్రైన్లు పెంచాల్సిందిగా ట్రైన్లు హైదరాబాద్కి తక్కువ, మళ్ళీ ట్రైన్ కూడా కట్ చేస్తాడు కదా, 2-3 ట్రైన్లు కట్ చేస్తాడు. కట్ చేసి మాకు ఇబ్బంది అవుతుంది ప్రయాణాలకు. డైలీ తిరిగే ట్రైన్ లేక, రిజర్వేషన్ దొరక సంక్రాంతికి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడి నుంచి వస్తారు? మేము హైదరాబాద్ నుండి వస్తున్నాం అండి, శ్రీకాకుళం వెళ్తున్నాం. సో రాత్రి నుండి భీడ్ ఫుల్గా ఉంది సార్. ఒక్క ట్రైన్ కూడా అడుగు పెట్టడానికి కూడా లేదు. సో చాలా వరకు అయితే బాత్రూంలో కూడా కూర్చున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బంది అండి. హైదరాబాద్ నుంచి వచ్చాం. మార్నింగ్ 3:30కి ఎక్కాం. చాలా ఇబ్బందిగా ఉంది. 1 అవర్ బ్యాక్ కూర్చున్నాం. 1 అవర్ బ్యాక్ కూర్చున్నాం. హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇందాక నుంచున్నాను. 1 అవర్ బ్యాక్ కూర్చున్నాం. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొత్తానికి ట్రైన్లు సంబంధించి రద్దీ ఎంత దారుణంగా ఉంది, ఎంత దయనీయంగా కుటుంబాల ఫ్యామిలీ సంబంధించి ఊరికి వెళ్తున్నారు. పండగకి వెళ్ళేవారు కూడా ఎంతలా కష్టపడుతూ కూడా వాళ్ళు ప్రయాణం సాగించాల్సి వస్తుంది అన్నది కూడా ఒక కోనార్క్ సంబంధించి ఎక్స్ప్రెస్ చూసాం. ఇదే కాదు, ప్రతి ఒక్క ట్రైన్ సంబంధించి ఇదే పరిస్థితి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 100% సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, విజయవాడ.